సెక్రటరీ గారే లేరు డాక్టర్ रमेश सलीम भाई रंगना మీరు జరగండి అన్న బియ్యం వచ్చి సంతోషంగా ఉందా? రేవంతా నేర్పించుడు మీకు కూడా అదే పంపిస్తుడు. చేయలేపురమ్మా మీరు ఇద్దరే కట్టుకుంటాడు. అన్నా అన్నా ఓకే ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ అందరూ వచ్చేటట్టు ఏం పడమంటారు అందరూ అంబేద్కర్ ఆశయాలను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నగర్ నాయకత్వం నర్సరెడ్డి నగర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తీసుకుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు కూడా మన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యేగా నర్సారెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు అడిమల్సి గ్రామానికి మరి ములుగు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లకు అందరికీ ముఖ్యంగా అడిమల్సి గ్రామ కార్యకర్తలు చేస్తుంది కాబట్టి మనం కూడా దాంట్లో భాగంగా ఈరోజు అన్ని అంటే ఒక 3-4 గ్రామాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాం. వరుసగా 3-4 రోజులు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ములుగు మండలంలో ఉన్నటువంటి ఒక లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్క జెండా పట్టుకొని అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తారని మనం చేస్తూ ఈ యొక్క ప్రతిజ్ఞ ఉంది కాబట్టి ప్రతిజ్ఞ కూడా అందరూ కూడా మనం సాగుతుంటే మీరు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాం. మాకు సార్వభౌమత్వం, సౌమ్యవాదం, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన అంతస్తుల్లోనూ
అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పిస్తుంది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను అలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టించి రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా బోధించిన మహాత్మ స్ఫూర్తిగా అంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తామని గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో భారతదేశాలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై బాపు, జై భీము, జై సంవిధాన్. ములుగు మండలంలోని అడి మస్జిద్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇప్పుడే ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రం సాధించారు. మరి గాంధీ గారు 100 సంవత్సరాలు అయింది. అప్పుడు గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మరి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఈ విధంగా ప్రతి గ్రామంలో అక్కడ అందరినీ చైతన్యవంతం చేయాలనే కార్యక్రమం తీసుకురు. ఏ విధంగా అంటే జై బాపు అంటే ఆ రోజు స్వాతంత్రంలో పోరాడింది ఒట్టి కాంగ్రెస్ పార్టీ, అది గాంధీ గారి ఆధ్వర్యంలో మనం సాధించుకున్నాం. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాన హక్కులు ఉండాలనే ఆలోచనతో ఆ రోజు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించే బాధ్యత కల్పిస్తే ఆ రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్స్తో అందరం సమానం ఉండాలనే ఆలోచనతో మన అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కల్పించారు. మరి ఇప్పుడున్న మోడీ గారు ఈ బీజేపీ ప్రభుత్వం ఆ రిజర్వేషన్స్ తీపిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనం పార్లమెంట్లో కూడా చూసినాం, అమిత్ షా ఏం మాట్లాడిండు, రామరామ అనక అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకు అంటుర్రు అని అంబేద్కర్ను అవమానించే విధంగా మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. అందుకోసమే ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే అందరికీ కూడా స్ఫూర్తి రాజ్యాంగం, మరి ఈ రాజ్యాంగంను కూడా వాళ్ళు మెల్లమెల్లగా తొలగించే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ రాజ్యాంగంను కాపాడుకుంటేనే మనం ప్రజలందరికీ కూడా సమానత్వం వస్తాయి అనే ఆలోచనతో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ ఒక ప్రతిజ్ఞ చేసి ఆ గ్రామాల్లో ఊరంతా తిరిగి వాళ్లకు చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా అడి మస్జిద్కు రావడం జరిగింది. మరి మీరందరూ గమనించాలి, మనం ఇట్లానే ఊకుంటే ఈ రాజ్యాంగం స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా ఈ బీజేపీ నాయకులు పనిచేస్తారు. ఈ రిజర్వేషన్స్ తీసేయాలి, అదేవిధంగా అంటే ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో ఇన్నేళ్ళు మన కలిసి ఉండకుండా విభజించి పాలించే విధంగా బీజేపీ వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాల్సిన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో మనమందరం కలిసి ఉండే విధంగా ఉంచాల్సిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. అందుకోసమే అసలు కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా బతికించుకొని ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరం ఒకటే అనే విధంగా స్ఫూర్తి తీసుకొని ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం.